వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బషీరాబాద్ మండలం జీవన్కి గ్రామంలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వరద ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. గ్రామంలో ఎటు చూసినా వరద నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ నెల 14వ తేదీ వరకు భారీ వర్షాలుంటాయని చెప్పింది. రేపు 12 జిల్లాలకు, 13న 9 జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు రేపు కూడా సుమారు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా మనకి ఉత్తర తెలంగాణలోను అలాగే చూసుకున్నట్లయితే ఇటు తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా జిల్లాల్లో కూడా మనకి భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. బెల్లంపల్లితో పాటు పలు చోట్ల మేఘావృతమై వర్షం కురుస్తోంది. తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో కురిసిన వర్షానికి ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. జాతీయ రహదారి ఫ్లైఓవర్ పక్కన ఎత్తుగా సర్వీసు రోడ్డు వేయడం వలన కొద్దిపాటి వర్షానికి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తాత్కాలికంగా చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కాలనీ వాసులు. బోయపల్లి గ్రామంలో వర్షం పడితే చాలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలోకి నీళ్లు ఇళ్లలోకి వస్తుంది. ప్రతి సంవత్సరం అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపడుతున్నారు తప్ప కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపట్లేదు. తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఎస్సీ కాలనీ సమస్య అనేది గత కొద్ది సంవత్సరాలుగా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఒక సమస్యను పరిష్కరించాలి. మేడ్చల్ జిల్లా కీసరలో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి పిడుగుపాటుతో గోడ కూలింది. ప్రమాదం జరిగిన టైంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారన్నారు స్థానికులు. వాన వస్తప్పుడు పిడుకలు పడింది. పిడుకలు పడితే పైన కూడా మొత్తం చాలా పోయినాయి, ఇరిగిపోయినాయి. ఎవరికి ఏం కాలేదు. కింద కారు బండి ఏం లేకుండా ఉండే ఎవరికి ఏం కాలేదు. కానీ ఫస్ట్ టైం మేము వచ్చి 35 సంవత్సరం అయిందేమో ఫస్ట్ టైం పిడుకలు చూసిన ఊర్లో పడితే ఏం నష్టం ఎవరికి ఏం కాలేదు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయానికి 65,800 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. దీంతో 8 గేట్లు 5 అడుగుల వరకు ఎత్తి 64,354 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా జలాశయం పూర్తి మట్టానికి నీరు నిండింది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.
డిమాండ్ ఉన్న పంటల సాగు చేయాలని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న పంటలో ఒకటైన ఆయిల్ పామ్ సాగును రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తామన్నారు మంత్రి. అన్ని జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలాఖరులో సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు తుమ్మల. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో కేఎస్ బయోసైన్సెస్ ఆయిల్ పామ్ కంపెనీకి మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల. ఈ ప్రభుత్వం కాదనటం అనేది జరగదు. ఆ ఐటీ కంపెనీయే ముందుకు తీసుకొస్తుంటే ఇంకా ఏం కావాలి మీకు? అదేవిధంగా మీకు కష్టపడే కలెక్టర్ గారు ఉన్నారు. ఆయనకి ఈ ఉద్యోగం వదులుకుంటే ఇంకా లక్షలు వచ్చే ఉద్యోగం కూడా వస్తుంది, వచ్చింది కూడా. కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే కోరికతోటి సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు కూడా వదులుకొని ఈరోజు మన దగ్గరకు వచ్చి మీకోసం పనిచేస్తున్నటువంటి కలెక్టర్ దేవాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో తెలంగాణ మొత్తానికి 31 జిల్లాకు కూడా ఈరోజు ఆయిల్ ఫామ్ వేసుకునే అవకాశం కల్పించాము. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి. ఈ నెలాఖరికి కానీ మొదటి వారంలో కానీ సిద్దిపేటలో ఉన్నటువంటి నిర్మెట్లో మనమే గవర్నమెంట్ తరఫున పెద్ద ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయాన ఆయన చేతులతో దాన్ని ప్రారంభోత్సవం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం రేపు రాబోయే 3.5-4 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు వస్తాయి. తద్వారా ఇంకా 10-15 లక్షల ఎకరాలు మనం పంట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్యాక్టరీకి మినిమం 7-8 వేల ఎకరాలు ఉంటేనే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు 3,000 ఎకరాలే ఉంది, 5,000 అయింది. అంటే అనుకుంటా ఉన్నటువంటి కలుపుకుంటే 5,000 అయింది. మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేసే వరకల్లా 10,000 ఎకరాలు చేయాలి కరెక్ట్గా. మన తాతల పంటలు చేసినటువంటి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఏది డిమాండ్ ఉంటే ఆ పంటను పండించాలి, దానికి తగ్గట్టుగా ఆదాయం పొందాలి. ఆ ఆదాయాన్ని కుటుంబం మీద ఖర్చు పెట్టాలి, మీ పిల్లలు చదివించుకోవాలి, మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. అందరికంటే ఈరోజు భాగ్యవంతుడు ఎవరు అంటే కష్టపడే రైతు అని చెప్పి మేడం గారు చెప్పింది. డబ్బులు ఎవరి దగ్గర లేవు, ఆ డబ్బులున్నా కూడా నిరర్థకం. వేరే రూపంలో వచ్చే సంపాదన వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగులలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి. తర్వాత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వివేక్. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డితో పాటుగా పార్టీ నేతలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. పోడు భూముల రగడ మళ్లీ మొదటికొచ్చింది. అటవీ భూముల్లో పంట సాగు చేస్తున్నారంటూ అధికారులు పంటల ధ్వంసం చేస్తుంటే రైతులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారు. దీంతో పోడు రైతులు, అటవీ అధికారులకు మధ్య వివాదం ముదురుతోంది. చేతికొచ్చిన పంటలపై అధికారులు గడ్డి మందు స్ప్రే చేయడం వివాదంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పోడు లొల్లి అటవీ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోడు రైతులు, అటవీ అధికారులకు మధ్య వివాదం జరుగుతోంది. అటవీ భూముల్లో సాగు చేసిన పంటలను అధికారులు ధ్వంసం చేయటం పట్ల గిరిజన రైతులు పోరుబాట పట్టారు. 2 రైతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఉద్రిక్తతలకు దారితీసింది. చేతికొచ్చిన పంటలపై గడ్డి మందు స్ప్రే చేయడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్కు చెందిన రైతు ప్రకాష్ అటవీ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేయక అటవీ శాఖ అధికారులు పంటపై గడ్డి మందు స్ప్రే చేశారు. దీంతో అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాధిత రైతు అధికారులు తీసుకొచ్చిన గడ్డి మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు అడ్డుకొని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. తమ పంటలను అధికారులు నాశనం చేశారంటూ బాధిత రైతు కుటుంబం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. స్పందించిన న్యాయమూర్తి బాధిత రైతు పంటను పరిశీలించి అటవీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బైరాపూర్లో రైతు ఆత్మహత్యాయత్నం ఘటన మరొక ముందే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతయ్యపల్లిలో మరో గిరిజన రైతు మల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో మల్లయ్య మొక్కజొన్న, వరి సాగు చేస్తున్నాడు. అటవీశాఖ అధికారులు వరి పంటపై గడ్డి మందు స్ప్రే చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోడు భూముల పంటలు సాగు చేయటం వల్లే పంటపై స్ప్రే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అటవీ అధికారుల తీరును నిరసిస్తూ గిరిజన సంఘాలు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం ముట్టడించారు. చేతికొచ్చిన పంటపై గడ్డి మందు స్ప్రే చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు రైతులు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశ్ అనే రైతు 2013-14 నుంచే ఆయన సాగు చేస్తున్న భూమి, ఆయన నిండు పంట ఉండే మక్కలు వేసుకొని కూర్చున్నాడు. ఆలు మొగలు పనిచేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు పోయి దౌర్జన్యంగా వాళ్ళిద్దరిని బాగా దౌర్జన్యంగా కొట్టేసి ఈ మక్కలు చనిపోయేటట్టు వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే ఆయన మందు తాగడం జరిగింది. పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఫారెస్ట్ జంగలాత్ అధికారులు వచ్చి వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూములపైన దౌర్జన్యం చేస్తూ ఆ భూములపైన పంటలు వేసుకుంటే పంటలపైన గడ్డి మందు కొట్టి పంటల్ని ధ్వంసం చేస్తూ ఈరోజు చాలా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్యన ఆందోళనలు, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానంతో ముందుకొచ్చి ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి వాళ్లకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి అటవీ భూముల్లో సాగు చేయడంతో పాటు అధికారుల విధులను అడ్డుకున్నారంటూ రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో జిల్లాలో పోడు భూములపై అటవీ అధికారులకి, పోడు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. అధికారులు, గిరిజనుల మధ్య తోపులాటల వాగ్వాదాలతో గిరిజన పల్లెల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలో సింగరేణి గనులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి వల్ల వాయు, ధ్వని, భూమి కాలుష్యం పెరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఓపెన్ కాస్ట్ గనులు, అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, థర్మల్ పవర్ ప్లాంట్, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు ఇలా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి లభించినప్పటికీ అంతకు మించి కాలుష్యం జనాన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. బొయ్య సప్పుడు చెవులు గడలు పడుతున్నాయి. రోగాలు, క్యాన్సర్తో మోకాళ్ళ నొప్పులు, మరి ఆ తెల్లారు లేతే బూడిది బొమ్మ అటు డబ్బలలో మనము 4 రోజులు ఊరికి పోతే మూత పెడితే మొత్తం ఇంట్లో ఉండరాని బూడిది, దుమ్ము. దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? 3-4 సార్లు కలెక్టర్ దగ్గర పోయినాం, ఆయన పట్టించుకోలే. ఎన్టీపీసీ దగ్గర పోయినాం, ఆయన పట్టించుకోలే. ఎన్టీపీసీ నుంచి వచ్చే కాలుష్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంపై ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రతి ఇంటికి ఒక పేషెంట్ ఉన్న పరిస్థితి ఉందని జనం చెబుతున్నారు. మీకు ఇలాంటి వ్యాధులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దీనికి మీరు మాత్రం తట్టుకోలేరు. ఈ వ్యాధులు ఇట్లనే ఉంటాయి. మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా మీ పరిస్థితి ఇంతే అని మాకు చెప్తున్నారు సార్. మరి అమ్ముకొని మేము ఎటన్నా పోవాలన్నా మాకు కొనేటోళ్ళు లేరు. మరి మాకు న్యాయం జరగాలి. మాకు ఎన్టీపీసీ న్యాయం చేస్తుందా? మాకు ప్రతినిధులు న్యాయం చేస్తారా? గాలి కాలుష్యం నాణ్యతపై గోదావరికని ప్రాంతంలో ఇటీవల చేపట్టిన ఓ సర్వే ఇక్కడ కాలుష్యం స్థాయి ప్రమాదకరంగా ఉన్నట్లు తేల్చింది. రామగుండం పరిధిలో గోదావరి బ్రిడ్జి ఆనుకొని ఉన్న ఇందారం ఓసీపీ, గోదావరికని, ఓసీపీ మైనింగ్ ప్రాంతం నుంచి వెలువడే కాలుష్యంతో పాటు బొగ్గుగని నుంచి కూడా నుసి, మట్టి పొడి లాంటి పదార్థం కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుంది. ఇటు రామగుండంలోనూ ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారం నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు 150 నుంచి 200 రైస్ మిల్లులు ఈరోజు ఉన్నాయి. మరి ఈ రైస్ మిల్లు ద్వారా వచ్చే పొగ కానివ్వండి, ఈ ఇసుక రేణులు ఏదైతే ఇప్పుడు నల్ల బూడిద కానివ్వండి, దాదాపు ఈ సుల్తానాబాద్ పట్టణం అరౌండింగ్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దాకా ఇది ఈ వాళ్ళు కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో ఆ ఇసుక రేణు ఏదైతే నల్ల బూడిద ఏదైతుందో టోటల్ తెల్లారి చేసే వరకు మొత్తం ఇల్లంతా వాటర్లో కానివ్వండి, దాంట్లో కానివ్వండి, ఈ నల్ల రేణులతోనే మొత్తం ఇల్లు నిండిపోయి ఈ కాలుష్యం ఏర్పడడం పలు ఏదైతే ఈ నీటి కాలుష్యం ఏర్పడడం ద్వారా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సాంకేతిక కారణాలతో లీక్ అయ్యే అమోనియా కూడా జనం ఆరోగ్యానికి కారణమవుతుంది. ఇక్కడ గాలి నాణ్యత 50 లోపు ఉండాలి, కానీ ఎప్పుడు 100కు పైగానే ఉంటుంది. ఇక సమ్మర్లో అయితే 200 దాటుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక్కడ 84 సంవత్సరం నుంచి ఉంటున్నాను. ఎన్టీపీసీ అప్పుడు 200 మెగావాట్లతో స్టార్ట్ అయింది.
ఇప్పుడు 4200 మెగావాట్లు పవర్ రామగుండం ఎన్టీపీసీలో ఉంది. అట్లాగే జైపూర్ పవర్ ప్లాంట్ 1200 మెగావాట్లు, బసనగర్ సిమెంట్ కంపెనీ ఒక 95 లక్షల టన్నుల సామర్థ్యం, కానీ వాళ్ళు 1,10 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. వీటన్నిటి కాలుష్యం కారణంగా ఈ 25 కిలోమీటర్ల పరిధిలో ల్యాన్సెట్ రిపోర్ట్, అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం 60,000 మంది చచ్చిపోతున్నారు. భారతదేశంలో సంవత్సరానికి 19 లక్షల మంది గాలి కాలుష్యం వల్ల చనిపోతున్నారు. 120 కోట్ల టన్నుల బొగ్గును భారతదేశం వాడుతుంది. ఇక్కడ మనం వాడేది 4 కోట్ల టన్నులు. మనం సింపుల్ లెక్క దాన్ని భాగారం చేస్తే సరిపోతుంది. 120 కోట్ల టన్నుల బొగ్గు వాడినప్పుడు చనిపోతున్న సంఖ్య 19,20,000 లక్షలు ఉంటే 4 కోట్ల టన్నులు 30 వంతు బొగ్గు కాలితే ఎంత? 60,000 మంది చనిపోతారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా క్యాన్సర్తో చనిపోయినట్లు సమాచారం. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, సంస్థల యాజమాన్యాలు స్పందించి వాతావరణ కాలుష్యాన్ని సమతుల్యంగా ఉంచేందుకు కృషి చేయాలని పర్యావరణవేత్తలు, ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 5 కన్నా తక్కువ ఉండాలి. భారతదేశ ప్రభుత్వం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన దేశం పేద దేశం, మనం ఇంకా బొగ్గు వాడకుండా కుదరదు, ఆయిల్స్ వాడాలి కనుక 50 లోపల ఉంటే చాలని అన్నారు. కానీ 50 కాదు, ఇక్కడ ఎంత ఉందంటే 112, 126, 133 వరకు చూపిస్తుంది. PM 2.5 డస్ట్ పార్టికల్స్ ఒక మీటర్ లోపల 1000 వంతు మిల్లీమీటర్, 1000 మిల్లీమీటర్లో 1000 వంతు మైక్రోమీటర్ ఆ సైజు ఉండేటువంటి సూక్ష్మ ధూళి కణాలు పౌడర్ కన్నా, నశ్యం కన్నా తక్కువగా ఉండేటువంటి ఇక్కడ కనబడుతుంది 39.6 PM 2.5. అలాగే PM10 68 చూపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. 30 దాటితేనే క్యాన్సర్. ఇది పెద్దపల్లి జిల్లాలో సంవత్సరానికి 4,50,00,000 టన్నుల బొగ్గు కాలుతుంది. జిల్లాలో వెలువడే కాలుష్యం 5 టన్నుల కోట్ల కార్బన్ డయాక్సైడ్, 5 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు, 1,70,00,000 టన్నుల బూడిద రూపంలో కాలుష్యం వెదజల్లుతోంది. PM 2.5, P10 దుమ్ము కణాలు కంటికి కనబడిన బూడిద కాలుష్య రూపంలో ఇక్కడి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. జిల్లాలో సబ్ క్రిటికల్, క్రిటికల్, సూపర్ క్రిటికల్, అల్ట్రా సూపర్ క్రిటికల్ సంస్థలు కాలానికి అనుగుణంగా ఏర్పడుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయో అది భూమి వాతావరణాన్ని 1.5 డిగ్రీలు పెంచడమే కాకుండా స్థానికంగా మరణాలు, తీవ్రమైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు కృష్ణానగర్ హాట్స్పాట్ జోన్లో ఉంది. మేడిపల్లి రోడ్డు, కాజుపల్లి చుట్టూతో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఎల్కలపల్లి, రాణాపురం, వీర్లపల్లి ఈ గ్రామాలనేయో, అటువైపు కుందన్పల్లి, రామగుండం గ్రామం, వీటన్నిటిలో కూడా మరణాలు తీవ్రంగా అవుతున్నాయి. ఇంతకుముందు 40 ఏళ్ల కింద ఇక్కడ సంవత్సరానికి ఒక క్యాన్సర్ పేషెంట్ కాదు కదా, డయాలసిస్ పేషెంట్ అంటే ఎందుకు తెలియదు. ఇప్పుడు ఒక్క కుందన్పల్లిలోనే 50 మంది డయాలసిస్ వల్ల చనిపోవడం చేస్తూ ఒక 40-50 మంది డయాలసిస్ 40 కన్నా ఎక్కువ మంది డయాలసిస్ పేషెంట్లు ఆ ఊర్లో ఉన్నారు. కృష్ణానగర్లో గత 4 సంవత్సరాల్లో ఏం పరిణామం వచ్చిందంటే అదనంగా 1600 మెగావాట్లు ఎన్టీపీసీలో రావడం వల్ల, 1200 మెగావాట్లు సింగరేణి స్టార్ట్ అవడం వల్ల, బసనగర్ సిమెంట్ కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక 35 లక్షల టన్నులు పెంచుకోవడం వల్ల, రామగుండం ఎరువుల కర్మాగారం 13 లక్షల టన్నులు ప్రారంభం కావడం వల్ల లోడ్ ఇదివరకు కంటే బాగా పెరగడం వల్ల ఒక కృష్ణానగర్లోనే కృష్ణానగర్ ఒక వార్డు కూడా కాదు ఇది, ఇక్కడ 60 మంది క్యాన్సర్తో చనిపోయారు గత 4 ఏళ్లలో. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. బొగ్గు దుమ్మును కంట్రోల్ చేయడానికి డస్ట్ సెపరేషన్ సిస్టమ్, చెట్లను పెంచడం, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టడం లాంటివి చేస్తున్నామంటున్నారు పర్యావరణవేత్తలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొగ్గు రవాణా కోసం నిర్మించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. నాసిరకం పనులే ఇందుకు కారణమన్న విమర్శలు వినపడుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న వాదనలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్, కిస్టారం ఓసీల నుంచి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి రవాణా సక్రమంగా సాగితే కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చుననే ఆలోచనతో యాజమాన్యం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మించింది. ఇందుకోసం 398 కోట్లతో టెండర్ ఇచ్చారు. పనులు దక్కించుకున్న సంస్థ 2.5 ఏళ్ల పాటు నిర్మాణ పనులు చేసింది. 1.5 ఏళ్ల క్రితం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అందుబాటులోకి రాగా రైలు ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నారు. కానీ ప్రారంభించిన 6 నెలలకే నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ బంకర్లో పగుళ్లు వచ్చాయి. దీంతో 1 ఏడాది నుంచి బొగ్గు రవాణాకు ఆటంకం కలుగుతోంది.
రోజుకు 10 రేకులు తరలించాల్సి ఉండగా పగుళ్ల కారణంగా అతి కష్టంపై 5 నుంచి 6 రేకులు కూడా దాటడం లేదు. దాంతో లక్ష్యం మేరకు ఉత్పత్తి సాగుతున్న వినియోగదారులకు సకాలంలో బొగ్గు అందించలేకపోతున్నారు. సత్తుపల్లి సింగరేణి పరిధిలో కిస్టారం దగ్గర సైలో బంకర్ నిర్మాణం చేయడం జరిగింది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ 398 కోట్లతో సమంత కంపెనీ నిర్మాణం చేసింది. అవినీతితో కట్టిన బంకర్లు అవటం వల్ల, నాణ్యత లోపంతో కట్టడం వల్ల ఒక బంకర్ పూర్తిగా ధ్వంసమైంది. రెండో బంకర్ పాక్షికంగా పరుగుళ్ళు వచ్చింది. అంటే 8,000 టన్నులు ఉత్పత్తి చేసే మెటీరియల్తో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు వాడిన మెటీరియల్ 6,000 టన్నులకి ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్న మెటీరియలే వాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 6 కోట్ల వ్యయంతో కొత్త టెండర్లు పిలుస్తున్నారు. ఈ 6 కోట్లు అనేది ప్రజాధనం, సింగరేణి అనేది ప్రజలదే. దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కానీ కొంచెం జాగ్రత్త వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకోకుండా ఏదైతే సమానత కంపెనీ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే వాటి నిర్మాణం చేసే దిశగా సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జేవీఆర్, కిస్టారం, ఓసీల నుంచి బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేసేందుకు 8,000 టన్నుల కెపాసిటీ కలిగిన 3 బంకర్లను నిర్మించారు. వాటిలో ఒక బంకర్లో పూర్తిగా, మరో బంకర్లో పాక్షికంగా పగుళ్లు వచ్చాయి. 8,000 టన్నుల సామర్థ్యానికి సరిపడా మెటీరియల్ వాడాల్సి ఉండగా కేవలం 6,000 టన్నులకు తగిన మెటీరియలే వాడారని, అందుకే బంకర్లో బీటలు ఏర్పడ్డాయనే ఆరోపణలున్నాయి. పగుళ్లు ఏర్పడ్డా ఆ సంస్థ పట్టించుకోవటం లేదు. బీటలు వారడంతో ప్లాంట్ ఏడాది నుంచి నిరుపయోగంగా మారింది. ఇందుకు మరమ్మతులు చేపట్టేందుకు మరో 6 కోట్ల వరకు ఖర్చు కావచ్చునని తెలుస్తోంది. ఈ రిపేర్ల కోసం సింగరేణి యాజమాన్యం టెండర్లు పిలిచింది. కానీ నాసిరకం పనులకు బాధ్యులైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటున్నారు కార్మికులు. ఆనాటి అధికారుల నిర్లక్ష్యం వలన సింగరేణి సంస్థకు 6 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ సింగరేణి సంస్థ సమంత సంస్థకు 398 కోట్లతో టెండర్లు ముట్టజెప్పడం జరిగింది. కానీ ఆ సమంత సంస్థ అధికారులు, విజిలెన్స్, క్వాలిటీ వాళ్లకు కొంత ముట్టజెప్పడం వలన, ఈ అధికార లోపం వలన ఈ సంస్థ 60 ఏళ్లు గరిష్టంగా ఉండాల్సినటువంటి సిహెచ్పి బంకర్లు ఈ రోజున ఒకటి పాక్షికంగా, ఒకటి పూర్తిగా పాడైపోయింది, ఒకటి మాత్రమే పనిచేస్తుంది. సమంత సంస్థకు కాంట్రాక్ట్ పద్ధతిని టెండర్ ముట్టజెప్పిన తర్వాత కూడా సుమారు 2 నుంచి 3 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ చూడాల్సినటువంటి బాధ్యత కూడా సమంత సంస్థదే. కానీ ఎటువంటి చర్యలు ఎటువంటివి కూడా జరగలేదు. అక్కడ ప్రజలు ఒక పక్క ఇబ్బంది పడుతూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నటువంటి స్థితి ఒక పక్కన, మరో పక్కన ప్రజలు ధనం ఏదైతే ఉందో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పద్ధతుల్లో సింగరేణి కంపెనీ సమంత కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటి 400 కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కనీసం 60 ఏళ్ల వరకు పటిష్టంగా ఉండాల్సిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ 2 ఏళ్లకే రిపేర్కు రావడంతో అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినబడుతుంది. సెంట్రల్ మైనింగ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ చేసిన విచారణలో డిజైన్లోనే లోపముందని, బంకర్ నిర్మాణానికి నాణ్యమైన సామాగ్రి వాడలేదని రిపోర్ట్ ఇచ్చినట్లు కార్మిక నాయకులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని నిర్మాణాల విషయంలో రాజీ పడొద్దంటున్నారు సంస్థ ఉద్యోగులు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే అధికారులే ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వరంగల్ మున్సిపల్ అధికారుల తీరుతో కార్పొరేషన్ ఆఫీస్ చుట్టుపక్కల చెత్త తయారైంది. 2 ఏళ్ల కిందట కొత్త భవన నిర్మాణం కోసం తవ్విన గొయ్యి ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తున్న ఇంత పెద్ద గొయ్యి ఎక్కడో ఊరు బయట ఉంది కాదు, వరంగల్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ముందే ఉంటుంది. ఇలా దాదాపుగా 2 ఏళ్లుగా ఉంటున్నా రోజు దీని ముందు నుంచే వెళ్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు చాలా స్థలాలున్నాయి. కొన్ని చోట్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాలయాలు నిర్మించాలని, మరికొన్ని చోట్ల మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని ప్లాన్ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ భవనం పాతది కావడం, అధికారులు సమీక్షలు చేసేందుకు వీలుగా లేకపోవడంతో జీడబ్ల్యూఎంసీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భవనం నిర్మించాలని పాలకవర్గం అధికారులు తీర్మానం చేశారు. దీంతో 2 ఏళ్ల కిందట మల్టీ లెవెల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 26 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. దీంతో భవన నిర్మాణం కోసం అక్కడ పెద్ద గొయ్యి తవ్వారు. కానీ బిల్డింగ్ పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇక్కడ న్యూ బిల్డింగ్ కోసం అని ఎక్స్కవేషన్ చేశారు గత 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్. అప్పటి నుంచి ఇది యథావిధిగా అలాగే ఉంది. ఉండడం వల్ల ఈ నీరు ఒక పాండ్ లాగా తయారైపోయింది, ఒక చిన్న. ప్లస్ దీంతోపాటు దోమలు రావడము, ప్లస్ కొంచెం హైజీనిక్గా లేదు ఎన్విరాన్మెంట్. నియర్ బై పెద్ద ఇది మళ్ళీ ఈ పార్క్ ఉండడము, ఇవన్నిటికీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది ఎవరో దాని కాంట్రాక్టర్ కానీ
అధికారులు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం అయ్యేటట్టు అన్నది ఉన్నాయి, లేకుంటే కంప్లీట్గా యాజ్ యూజువల్గా గ్రౌండ్ ప్రీవియస్ పొజిషన్ తీసుకురండి. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. బిల్డింగ్ కడతారా లేదా క్లారిటీ లేదు. ఒకవేళ కట్టే ఉద్దేశం లేకపోతే దాన్ని మట్టితోనైనా పూడ్చాలంటున్నారు స్థానికులు. రోడ్డు పక్కనే ఇంత పెద్ద గొయ్యి ఉండటంతో అటుగా వెళ్లాలంటేనే భయమేస్తోందంటున్నారు. బిల్డింగ్ అయినా కట్టండి, గొయ్యినైనా పూడ్చాలని కోరుతున్నారు ఇక్కడి పబ్లిక్. ఇప్పుడు ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అది తవ్వారు, అది కన్స్ట్రక్షన్లా, అది గ్రౌండ్ లెవెల్ అంతా అది పెండింగ్ పడిపోయింది. అది ఎందుకు పెండింగ్ పడిందో తెలియదు. దానివల్ల చాలా దోమలు, పాములు అవన్నీ బాగా ఇబ్బంది అవుతుంది అందరికీ. మరి అది ఫర్దర్లో ఇంకా కన్స్ట్రక్షన్ ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనే విషయం తెలియదు. ఒకవేళ కంటిన్యూ లేకుంటే దాన్ని మళ్ళీ ఎప్పట్లా యథావిధిగా పూర్తి చేస్తే అందరికి కూడా బాగుంటుంది. చాలా దోమలు అయితే మాత్రం విపరీతంగా వస్తున్నాయి అక్కడ. 2-3 అది దానికి అది ఫెన్సింగ్ ఏదో పెట్టారు ఈ మధ్య. అంతకుముందు 2-3 పడ్డారు కూడా దాంట్లో ఫెన్సింగ్ లేక. చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి. ఇప్పుడు ఎక్కడో లేదు, మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది ఇది. వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకొని త్వరలో దాన్ని ప్రాబ్లంను సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. వర్షాకాలం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గొప్పలు చెబుతున్న అధికారులు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పక్కనే బిల్డింగ్ నిర్మాణం కోసం పునాదుల్లో మట్టి తవ్వారు. బిల్డింగ్ నిర్మాణం చేపట్టకుండా వదిలేయటంతో వర్షాలు కురిస్తే వరద నీరు, మురికి నీరు చేరి కంపు కొడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రాత్మకంగా నగరం వరంగల్కు ఏదైతే వరంగల్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రధాన కార్యాలయం యొక్క నూతన భవనం యొక్క నిర్మాణం కోసం గతం లోపల ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుందో దానికోసం ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతం లోపల కొత్త బిల్డింగ్ కడతామనేసి అప్పుడు వాళ్ళు పనులు ప్రారంభించారు. దాన్ని ఆ యొక్క పనులను మధ్యలోనే వదిలేయడం కారణంగా ఈరోజు మొత్తం ఏదైతే మొత్తం ఏదైతే గ్రౌండ్ వర్క్ ఏదైతే చేశారో దాని కారణంగా ఇప్పుడు మొత్తం కూడా ఈ వర్షాకాలం రావడంతో వాటర్ అంతా కూడా అక్కడ స్టోరేజ్ అయిపోయి మొత్తం కూడా దోమలు రావడం కావచ్చు, అదంతా కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఈరోజు నెలకొన్న ఉన్నది ఇక్కడ. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ పక్కకే ఇండోర్ స్టేడియం అనేది ఉండదు, ఏదైతే ఇండోర్ స్టేడియానికి నిత్యం కూడా కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో దానికి ఏంటంటే వాళ్ళకు పిల్లలందరికీ కూడా అత్యంత ప్రమాదకరంగా కూడా ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ పూట వచ్చేసి ఆడుకుని వెళ్ళే ముందు ఇక్కడ ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఏవైతే అవి కరెక్ట్గా లేకపోవడం కారణంగా వాళ్ళు ఈ యొక్క కాలువలో పడేటువంటి ప్రమాదం కావచ్చు, దాన్ని తాకేటువంటి ప్రమాదం కావచ్చు, ఇవన్నీ కూడా నెలకొన్నది. బిల్డింగ్ను ఏదైతే వాళ్ళు కడదామనేసి తను అనుకున్నారో ప్రధాన కార్యాలయాన్ని దాన్ని పునరుద్ధరించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి గొయ్యిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్. నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పామ్ ఆయిల్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కూడా పెరుగుతోంది. దీంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెరవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరోపక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కష్టసాధ్యం కావడంతో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ప్రత్యామ్నాయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ 6,000 ఎకరాల్లో పామాయిల్ సాగవుతుంది. వచ్చే ఏడాదికి జిల్లాలో 15,000 ఎకరాలకు విస్తీర్ణం పెరగనుంది. వచ్చే ఏడాది నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ పామాయిల్ దిగుబడి చేతికి రానుంది. దీంతో క్రషింగ్ కోసం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెంజల్ మండలంలో సుమారు 120 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. మా ఇక్కడ పాండు తరఫులో ఉన్నాయి పొలాలన్నీ. పామాయిల్ ఒక 10 ఎకరాలు పెట్టాను. మాకైతే బాగా ఫెచ్చింగ్గానే ఉంది. తోట కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలు కానీ, మళ్ళీ మొక్కలకి సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్కి సబ్సిడీలు ఇచ్చారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక 4,500,000 పర్ ఎకరా ఇవి ఇచ్చారు. గవర్నమెంట్ పేమెంట్ ఇస్తూనే ఉంది మెయింటెనెన్స్ కోసం. మేము ఇప్పుడు ఫస్ట్ హార్వెస్టింగ్ ఇప్పుడే చేసాము, మొదటిసారి. మాకు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళని బట్టి చూస్తే ఒక 1.5 టన్నులు 2 టన్నులు అట్లా వస్తుంది. అమౌంట్ కూడా ఒక 1 వీక్లోనే పడుతూ ఉన్నాయి. మేము గత 3 సంవత్సరాల క్రితం పామాయిల్ పెట్టాం. ఈ పామాయిల్ పెట్టడం వల్ల మంచిగానే ఉంది. వరి వాటి మీద చూస్తే ఇది పెట్టుబడి అవన్నీ తక్కువ, లేబర్ షార్టేజ్ కూడా దీనికి లేదు. మాకు ఇట్లాగే ఇంకా ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే కనుక ఇంకా చాలా ఎకర్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎప్పుడో నైజాం టైంలో కట్టిన ఫ్యాక్టరీ ఇలా పనికి రాకుండా అయిపోతున్నది. మరి ప్రభుత్వం వారు షుగర్ ఫ్యాక్టరీ అంటున్నారు. దాని బదులు మేము అనేదంటే పామాయిల్కి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పామాయిల్ ఫ్యాక్టరీని దీంట్లో పెడితే
తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీనికి తక్కువ నీళ్లు ఉన్నా కానీ బోర్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకుని నడుపుతున్నారు రైతులు కూడా. మీరు దయచేసి షుగర్ ఫ్యాక్టరీలో కడతారని ఆశిస్తున్నాం. యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు 100 కోట్ల వ్యయంతో ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. నిజాం షుగర్స్ మూతపడిన తరువాత దెబ్బతిన్న ఎకానమీని పునరుద్ధరించే లక్ష్యంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. చెరుకు సాగుకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తుంది. దీంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకు పెరుగుతుంది. బోధన్ నియోజకవర్గంలో 800 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయి. అదే కనుక మనకు ఫ్యాక్టరీ ఇక్కడ పెడుతున్నామని దాని శంకుస్థాపన కానీ ఇంకోటి దాని కానీ మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తుంటే అందరు రైతులు ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దీని లాభం కూడా ఆ విధంగానే ఉంది. 18,300 రూపాయల రేటు ఉంది ఈరోజు రేటు. ఈ 18,300 అంటే మనకి 10 టన్నులకు 1,80,000, 30,000 పోయినా 1,50,000 మినిమం మిగులుతాయి. మాకు బోధన్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారండి ఇక్కడ రంజీల్లో ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు. ఆయన కృషి బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఏమి ఉండవండి. డైరెక్ట్ ట్రాలీ నింపుకుని వెళ్ళి ఖాళీ చేసి వచ్చేస్తాం. మాకు ట్రాన్స్పోర్ట్ కూడా వస్తుంది. ఒక 10 ఎకరాలు ఉందనుకోండి సార్, ఒక 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పెట్టుకుని కనుమది మీ ఇష్టం ఏదైనా పంట పెట్టుకుంటే 3 ఏళ్ల నుంచి మాకు దిగుబడులు అనేవి వస్తాయి. రైతు కూడా కావాల్సినంత సంపాదించుకోవచ్చు సార్. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీతో మొక్కలను రైతులకు అందిస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత దిగుబడి మొదలయ్యి మరో 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. అంతేకాకుండా 4 ఏళ్ల వరకు అంతర పంటలు కూడా వేసుకోవచ్చని చెబుతున్నారు రైతులు. పామాయిల్ పెట్టాలనే ఆలోచనతో మేము కూడా ప్రయత్నంలో ఉన్నాము. ఈ పంట చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. వసంతరెడ్డి గారి ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈ కొన్ని పంటల మార్పిడి కారణాల వలన ఈ పామాయిల్ చాలా మంచిదని చెప్పేసి ఫ్యూచర్లో పామాయిల్కి చాలా డిమాండ్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కాబట్టి మేము కూడా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొంత ఏరియా మా ప్రాంతంలో కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ బోనస్ అది ఇది ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ మనుషులతోని కావాలి అంటే ప్యాడీ కాదు, బయట నుంచి వస్తున్నారు. వాళ్ళు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి? దీనికైతేనేమో తక్కువ మందితోని అయిపోతుంది. దీనిది ఎంతైనా లాభసాటి. దీంట్లో 1-2 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే రేటు విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలా, అది లాభసాటిగా ఉంటే రైతులకు చాలా అంటే గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత రెండోది కొంచెం లేబర్లో ఈ తెంపడం అనేది దీనికి ఒక టెక్నాలజీ కొత్తగా కనుక్కొని ఏదైతే గింజలు తెంపేటప్పుడు ఆ గెలలు తెంపేటప్పుడు ఆ కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టయితే ఈ లేబర్ సమస్యను మనం అధిగమించవచ్చు. కాబట్టి ఈ రెండింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. ఎకరానికి 50,000 పెట్టుబడితో పంట వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూ ఉండటంతో రైతులు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. బోధన్లో ఫ్యాక్టరీ వస్తే సాగు కూడా ఇంకా పెరగనుంది.